అందరికీ శుభం. శ్రీమద్ విరాట్ విశ్వగురు వీరబ్రహ్మేంద్ర స్వాముల వారి దివ్యాశిస్సులతో అవసరమైన భక్తులకి సత్య సందేశం. మీనరాశి వారికి శని యొక్క చెడు పీరియడ్ ఎప్పుడెప్పుడో తెలుసుకోవాలంటే శ్రీమద్ విరాట్ విశ్వగురు వీరబ్రహ్మేంద్ర స్వాముల వారి దివ్యాశిస్సులతో ముందుగా ఇప్పుడు మనం శని పీరియడ్ అంటే ఏమిటో దాని గురించి తెలుసుకుందాం. ప్రతి మనిషి తన బుద్ధిని శుద్ధి చేసుకుని ఆత్మజ్ఞానంతో భగవంతుని చేరడానికి భూమిపై పుట్టింది. 100 చెడు కర్మలైన జ్ఞానాగ్నిలో మాత్రమే దహించిపోతాయన్నారు శ్రీమద్ విరాట్ విశ్వగురు వీరబ్రహ్మేంద్ర స్వాముల వారు. అందుకే శని భగవానుడు మన జీవితంలో మనం ఎంత లౌకిక జ్ఞానాన్ని, ఎంత పారమార్థిక జ్ఞానాన్ని పొందినామో కొలవడానికే ఈ శని పీరియడ్ పెట్టింది. ఏలినాటి శని అంటే ఇది 7.5 సంవత్సరాలు ఉంటుంది, మన విద్యాభ్యాసంలో సంవత్సర పరీక్షలాగా. ఇక అష్టమ శని అంటే ఇది 2.5 సంవత్సరాలు ఉంటుంది, 6 నెలల పరీక్షలాగా. ఇక అర్ధాష్టమ శని అంటే ఇది 2.5 సంవత్సరాలు ఉంటుంది, 3 నెలల పరీక్షలాగా. ఇవి ప్రతి వారి జీవితాల్లో ప్రతి 30 సంవత్సరాల్లో ఒక మారు ఈ 3 పీరియడ్లు వస్తుంటాయి. ఈ 3 పీరియడ్లో మనకు శారీరక మానసిక కష్టాలు కలుగుతుంటాయి. ఈ కష్ట నష్టాల వల్ల మన చెడు కర్మ తొలుగుతుంది. దాని స్థానంలో అనుభవ జ్ఞానం, ఆత్మజ్ఞానం నిండుతుంది. మనం ఆత్మజ్ఞానాన్ని పొందినప్పుడు మన పూర్వజన్మ చెడు కర్మల తీవ్రత కొంత తగ్గుతుంది. శనీశ్వరుని మంచి చేసుకోవడానికి కొన్ని సులభ మార్గ పద్ధతులను శ్రీమద్ విరాట్ విశ్వగురు వీరబ్రహ్మేంద్ర స్వాముల వారు మనకు సూచించారు, అందించారు. వాటిని పాటించితే ఏ రోజుకు ఆ రోజు మన పరిస్థితులు చక్కబడతాయి. ఈ సంకల్పాన్ని 40 రోజులు వింటూ పఠించండి. ఓపిక ఉన్నవారు 3 వేలలందు వింటూ పఠించవచ్చు. మీకు వీలైన సమయాల్లో వింటూ పఠించండి. మీరు శ్రీ స్వామివారి రక్షణ పరిధిలో ఉంటారు, రక్షణ పొందుతారు. తప్పకుండా వింటూ పఠించండి. కలిమాయ శక్తుల ప్రభావం సామాన్యంగా లేదు, ప్రపంచవ్యాప్తంగా బలీయంగా ఉంది. ఎన్ని సంపదలున్నప్పటికీ వాటిని కొన్ని సందర్భాల్లో కలిమాయ శక్తులు పొందనీయవు. కాబట్టి కలిమాయ శక్తుల నుండి బయటపడాలంటే శ్రీ స్వామివారి రక్షణ పొందండి. మీ శని దోషాలు తగ్గుతాయి, పరిస్థితులు మీకు అనుకూలిస్తాయి. పఠించిన వారందరికీ నవగ్రహ దోషాలు తగ్గుతాయి, కలిమాయ దరిచేరదు. ఇప్పటి వరకు అనేక మంది ఎవరికి కావలసిన మంచి ఫలితాలను వారు పొందినారు, పొందుతున్నారు. మీరు కూడా పొందే ప్రయత్నం చేసుకోండి. మీ కుటుంబ సభ్యులందరికీ దినదినాభివృద్ధి కలుగుతుంది. కలగాలని శ్రీమద్ విరాట్ విశ్వగురు వీరబ్రహ్మేంద్ర స్వాముల వారిని మేము కూడా కోరుతున్నాం. ఇది మా సంకల్పం, మా శుభాశీస్సులు కూడా మీకు అందిస్తున్నాం. ఇప్పుడు మీరు మీనరాశి వారికి శని యొక్క మంచి చెడుల సమయాలు ఎప్పుడో తెలుసుకొని జాగ్రత్త పడండి. మీనరాశి వారికి శని యొక్క మంచి చెడుల సమయాలు ఈ విధంగా ఉంటాయి. మీనరాశి వారికి శని యొక్క మంచి చెడుల సమయాలు: 1వది 14/2/2020 నుండి 9/2/2023 వరకు 11వ ఇంట శని ఉంటాడు, ఇది మంచి సమయం. 2వది 9/2/2023 నుండి 24/4/2030 వరకు ఏలినాటి శని ఉంటాడు, ఇది చెడు సమయం. 3వది 24/4/2030 నుండి 29/5/2032 వరకు 3వ ఇంట శని ఉంటాడు, ఇది మంచి సమయం. 4వది 29/5/2032 నుండి 6/7/2034 వరకు అర్ధాష్టమ శని, ఇది చెడు సమయం. 5వది 20/8/2036 నుండి 15/10/2038 వరకు 6వ ఇంట శని ఉంటాడు, ఇది మంచి సమయం. 6వది 28/9/2041 నుండి 27/12/2043 వరకు అష్టమ శని ఉంటాడు, ఇది చెడు సమయం. ఈ శని సమయంలో శని మీకు అనుకూలించాలంటే ఇప్పుడు మీరు వినుకుంటూ పఠించవలసిన సంకల్పం: ఓం శుభే శోభనమూర్తే శుచిర్భూత దివ్యస్థలే సమస్త దేవతా దివ్య సన్నిధౌ అస్మిన్ వర్తమాన వ్యవహారిక సూర్యమానేన చాంద్రమానేన శుభ సంవత్సరే శుభ ఆయనే శుభ ఋతౌ శుభమాసే శుభపక్షే శుభతిథౌ శుభవాసరే శుభనక్షత్రే శుభయోగే శుభకరణే శుభహోరే శుభలగ్నే ఏవం గుణ విశేషణ విశిష్ట అభ్యుదయ శుభమూర్తే శ్రీమత మమ గోత్రస్య మమ నామధేయస్య ఓం వృషభధ్వజాయ విద్మహే కృణిహస్తాయ ధీమహి తన్నో గురు
ప్రచోదయాత్. ఓం శ్రీం తారా బృహస్పతియే నమః. మీన రాశ్యాధిపతి అయిన గురుబలం నాకు పెరగాలని, ఈ రోజున్న తిథి వారం నక్షత్రము నాకు అనుకూలించాలని, నాకు నవగ్రహ దోషాలు తగ్గాలని, కలిమాయ తొలగాలని, కాలం నాకు అనుకూలించాలని ప్రార్థిస్తున్నాను. నా పూర్వజన్మల్లో నేను తెలిసి తెలియక చేసిన చెడు కర్మల వల్ల ప్రాప్తించిన దోషాలేమైనా ఉంటే అవి అన్ని తొలగాలని, ఏలినాటి శని, అష్టమ శని, అర్ధాష్టమ శని దోషాలు తొలగాలని, నాకు నా పిల్లలకు దినదినాభివృద్ధి ఉండాలని ప్రార్థిస్తున్నాను. నాకు లౌకిక జ్ఞానం, పారమార్థిక జ్ఞానం లభించి నా జీవితాన్ని నేను చక్కబెట్టుకునే అవకాశాన్ని నాకు కలగజేయాలని ప్రార్థిస్తున్నాను. మీడియా, సోషల్ మీడియా ద్వారా కలిమాయ శక్తుల ప్రభావం నాపై, నా పిల్లలపై పడకుండా మంచి జ్ఞానాన్ని మాత్రమే నేను, నా పిల్లలు పొందగలగాలని ప్రార్థిస్తున్నాను. శ్రీ గోవిందమాంబాదేవి సమేత శ్రీమద్ విరాట్ విశ్వగురు వీర బ్రహ్మేంద్ర స్వాముల వారి దివ్యాశిస్సులను నాకు, నా కుటుంబ సభ్యులకు ఎల్లప్పుడూ లభింపజేయాలని ప్రార్థిస్తున్నాను. ఈ నా సంకల్ప యజ్ఞాన్ని మీ దివ్యానుగ్రహము కొరకు నా మనస్సు పూర్తిగా మీ ముందుంచుతున్నాను. నాకు అన్ని రకాల దోషాలు తొలగాలని, జ్ఞానం పెరగాలని, శ్రీ స్వామివారి జ్ఞానవాక్కులను నా మనస్సుతో పూర్తిగా వింటున్నాను, పఠిస్తున్నాను. ఇది మమ సంకల్పము. ఇప్పుడిది శ్రీ వీరబ్రహ్మేంద్ర స్వాముల వారు బనగానిపల్లె నవాబు గారి కోరిక మేరకు నవాబుకు బోధించినటువంటి కాలజ్ఞానం 2వ భాగం. ఇది వినండి. అదిగాక ఈ పూరమందొక్క వింత జరగనున్నది, దాని నెరిగింతు వినుడు. నాకు నచ్చిన సాధ్వి నా భక్తురాలు, అచ్చమ్మ వంశమీయవని పైనొక్క నలుసైన లేకుండా నాశమైపోవు. ఆమయావుల మందలన్నీ యుంజొచ్చు, తన్నామొక్కాడు దప్ప ఇచ్చోట. ముందేమి మిగలాదు పూరి పుల్లైన, మునుముందు జుర్రేరు పొంగి ఈ పురము. 3 భాగంబులు పాడైపోవు, అచ్చమ్మ కట్టిచ్చినట్టిలో మఠము. చెక్కు చెదరాకుండు చిరకాలమిచట, ఇంకను కష్టంబులెన్నో ప్రాప్తించు. పాడు రోగాలతో ప్రజలు చచ్చెదరు, రాను రాను నవాబు రాబడి తగ్గు. యవనుల ప్రాభవమడుగంటి పోవు, రాజ్యాలు పడిపోవు, రాజులందరును మామూలు ప్రజలుగా మారిపోయెదరు. నన్ను నమ్మి భజించు నా భక్త తతికి, కష్టాలు గలగవు కళ్యాణమగును అని చెప్ప సభ్యులు యవనాధిపతియు జై జైలతో గురు పూజ గావించి సత్కృతి చేసిరి చాలా గొప్పగను. మఠ పోషణమునకై మాగాని భూమి 50 ఎకరంబులిచ్చే నవాబు. వస్తు వాహనములిచ్చే, వసురాశి ఇచ్చే ఆ మాపునందు బ్రహ్మేంద్ర గురుని. పౌరజన స్తోత్ర పాఠాలు సెలగా, సాహోని నాదాలు సందడింపంగా, ఏనుగంబారిపై నెక్కించి గొప్ప భూపాతి చందన పురమేగజేసే. శ్రీ గోవిందమాంబాదేవి సమేత శ్రీమద్విరాట్ విశ్వగురు వీర బ్రహ్మేంద్ర స్వామినే నమః. ఓం శ్రీమద్విరాట్ విశ్వగాయత్రీ పరబ్రహ్మణే ఓం శాంతి శాంతి శాంతి. శుభం.